తెలంగాణ ప్రభుత్వం మరో 2 పథకాలను అమలు చేసేందుకు కసరత్తు ప్రారంభించింది. ఇందులో మహాలక్ష్మి పథకంలో భాగంగా ఉన్న 500 రూపాయలకి సిలిండర్ ఒకటి కాగా, గృహజ్యోతి పథకంలో భాగమైన 200 యూనిట్ల ఫ్రీ కరెంటు మరొకటి. ఇటీవలే జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ 2 పథకాలకు విధి విధానాలను రూపొందించే ప్రక్రియకు ఆమోదం లభించింది. దీంతో అధికారులు దీనికోసం కసరత్తు ప్రారంభించి ఈ పథకాల కోసం మార్గదర్శకాలను విడుదల చేశారు. దీంతో కింది స్థాయి అధికారులు వాటిని సేకరించే పనిలో పడ్డారు. నెలకు 200 యూనిట్ల వరకు కరెంటు వాడే కుటుంబాలు గృహజ్యోతి పథకానికి అర్హులు. ఒక ఇంట్లో ఒకటి కంటే ఎక్కువ మీటర్లు ఉంటే ఈ పథకం వర్తించింది. అయితే అద్దె ఇళ్లలో ఆయా పోర్షన్లకు విడివిడిగా మీటర్లు ఉంటే పర్వాలేదు. ఒకే ఇంట్లో పలు పోర్షన్లలో అద్దెకు ఉంటున్న వారు తమ ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్, రేషన్ కార్డు జత చేయాలి. అయితే తెలంగాణ రాష్ట్రంలోని మరే ఇతర ప్రాంతంలోనూ దీనికి దరఖాస్తు చేయకూడదు. ఒకవేళ ఊర్లో సొంత ఇల్లు ఉండి జీవనోపాధి కోసం హైదరాబాద్ లేదా తెలంగాణలోని మరే ప్రాంతంలోనైనా అద్దెకు ఉంటుంటే ఎక్కడైనా ఒక చోట మాత్రమే గృహజ్యోతి పథకం కోసం దరఖాస్తు చేసుకోవాలి. అయితే దీనికోసం ఎలాంటి మీ సేవా కేంద్రానికి కానీ ఆఫీస్కి కానీ వెళ్ళాల్సిన అవసరం లేదు. గ్రామాల్లో ఉంటే స్థానిక అధికారులు, జేఎల్ఎంలు ఇంటింటికి వచ్చి మీటర్ నెంబర్, ఆధార్ కార్డ్ నెంబర్, రేషన్ కార్డ్ నెంబర్ తీసుకుంటారు. పథకం అమల్లోకి వచ్చిన తర్వాత మీటర్ రీడింగ్ తీసే సిబ్బంది ఇళ్లకు వచ్చి జీరో బిల్ తీసి ఇస్తారు. దీనివల్ల లబ్ధిదారుడు ఎలాంటి బిల్లు చెల్లించాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఆర్టీసీ బస్సుల్లో కూడా మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం అందుతుంది. అందులో కూడా మహిళలు తెలంగాణలో ఎంత దూరం ప్రయాణించినా జీరో టికెట్ జారీ చేస్తున్నారు. ఆ మహిళ ప్రయాణించిన దూరానికి ప్రభుత్వం ఆర్టీసీకి రియంబర్స్మెంట్ చెల్లిస్తుంది. ఈ పథకంలో కూడా అలాగే జరిగే అవకాశం ఉంది. కుటుంబం వినియోగించిన యూనిట్లకు ప్రభుత్వం విద్యుత్ సంస్థలకు రియంబర్స్మెంట్ చెల్లించే అవకాశం ఉంటుంది.